హలో సిస్టర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే జ్యువెలర్స్. నేను మీ అనిత. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అలాగే ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే వాట్సాప్ త్రూగా ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. అలాగే మన వీడియోలో చూస్తున్న ఏదైనా జ్యువెలరీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ అనేది ప్రైస్తో పాటు తీసుకోండి సిస్టర్స్. కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అనేది 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సిస్టర్స్. ఆల్ ఓవర్ ఇండియా 100 రూపీసే ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా కూడా 100 రూపీస్ ఉంటుంది సిస్టర్స్. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక మాత్రం క్యాన్సిల్ చేయడానికి లేదు సిస్టర్స్. అలాగే ఎక్స్ట్రా ఐటమ్ కూడా యాడ్ చేయడానికి లేదు. కాబట్టి ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీరు చూసి అందులో ఏదైనా నచ్చినట్టయితే అది కూడా స్క్రీన్ షాట్ తీయండి. తీసి నాకు వాట్సాప్ చేస్తే నేను ఏం చేస్తాను, చెక్ చేస్తాను అది ఉందా లేదా ఐటమ్. ఓల్డ్ వీడియోస్లో ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే బెటర్ ఒకసారి చూడండి మీరు ఓల్డ్ వీడియోస్ కూడా. అందులో ఏదైనా నచ్చినట్టయితే ఆ ఐటమ్ కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అది కూడా నేను చెక్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కదా. 1-2 ఐటమ్స్ సేమ్ ఐటమ్ ఉందనుకోండి, సేమ్ అడ్రస్ ఉందనుకోండి, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, 1-2 ఐటమ్స్ మీకు లిమిట్ ఉంటుందని చెప్పాను కదా. దాని ప్రాసెస్లో ఐటమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఓల్డ్ వీడియోస్లో కూడా ఏదైనా ఐటమ్ ఉంటే మీకు నచ్చినట్టయితే చూసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సిస్టర్స్. సగం పే చేసి తర్వాత ఇంటికి వచ్చాక సగం పే చేస్తాను అట్లా కొంతమంది అంటున్నారు. అట్లాంటిదైతే ప్రాసెస్ లేదు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు. ఫుల్ పేమెంట్ చేయాలి. గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక 5 to 7 వర్కింగ్ డేస్ అయితే అవుతుంది సిస్టర్స్ మనం ఐటమ్ రిసీవ్ చేసుకోవడానికి. కంపల్సరీగా 5 to 7 వర్కింగ్ డేస్ అవుతుంది. బిఫోర్ కూడా వస్తుంది. 2-3 డేస్లో కూడా చాలామందికి వచ్చింది. బట్ నేనైతే కంపల్సరీ అట్లా చెప్పను. సేమ్ డే డిస్పాచెస్ చాలా చేశాము. నేను మాత్రం చెప్పను. ఎందుకంటే పాసిబుల్ ఉంటుంది ఒక్కోసారి పాసిబుల్ అవ్వదు. అలాగే అడ్రస్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా కంప్లీట్గా ఇవ్వండి సిస్టర్స్. 1-2 టైమ్స్ చెక్ చేసుకొని ఇవ్వండి. అడ్రస్ పెట్టాక కరెక్టా కాదా అనేసి 2 టైమ్స్ చెక్ చేయండి, ఓకేనా. అలాగే పిన్ నెంబర్ కూడా, మన పిన్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి, ఓకేనా. ఫోన్ నెంబర్స్ కూడా 2 ఇవ్వండి సిస్టర్స్. వీలైతే కంపల్సరీగా 2 ఇస్తే బెటర్ ఉంటుంది మీకు. ఒక్కోసారి ఫోన్స్ కూడా కలవకపోవడం, అట్లాంటిది సిగ్నల్ లేకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. అందుకే చెప్తున్నాను, 2 ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. అలాగే మీ ఏరియాకి ఉన్న కొరియర్ సర్వీస్ ఏంటో కూడా నాకు మెన్షన్ చేయండి సిస్టర్స్ కంపల్సరీగా. కొన్ని పార్సిల్స్ అనేది రిటర్న్లో వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మేము డిటీడీసీ చేస్తాము. ఆ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ లేకపోవడం వల్ల రిటర్న్ వస్తున్నాయి. మళ్ళీ షిప్పింగ్ అనేది మీకే ఎక్స్ట్రా పడుతుంది అట్లా వస్తే మాత్రం. అందుకే చెప్తున్నా, మీకున్న కొరియర్ సర్వీస్ అనేది మెన్షన్ చేశారనుకోండి, అదే కొరియర్ సర్వీస్లో ఐటమ్ పంపించడానికి వీలుంటుంది మాకు కూడా, ఓకేనా. మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. అలాగే 360 degrees అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి సిస్టర్స్. ప్రోడక్ట్ మిస్ అయినా లేదా డ్యామేజ్ అయినా కూడా రీప్లేస్ చేయాలి అంటే కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ ఉండాలి సిస్టర్స్. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నాకు జరిగిన ఇష్యూస్ చెప్తాను. ఒక 2-3 మెంబర్స్కి అయిన ఇష్యూస్ చెప్తాను నేను. ఏంటంటే అన్బాక్సింగ్ వీడియోలో వాళ్ళ డ్యామేజ్ ఏది చూయించట్లేదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఐటమ్ రిసీవ్ చేసుకున్నాక అన్బాక్సింగ్ వీడియో తీసిన తర్వాత 1 వీక్కి నాకు ఇయర్ రింగ్స్ చేంజ్ వచ్చాయి అని చెప్పేసి ఒక సిస్టర్ పెట్టారు. ఇంకొక సిస్టర్ ఏం చేశారు, డ్యామేజ్ ఉన్న లాకెట్ ఉంటుంది కదా, అది కొరియర్ వాళ్ళు విసిరేస్తూ ఉంటారు కదా బాక్సెస్, ఆ టైంలో ఏదైనా విరిగిందేమో మేబీ. కాకపోతే అది మనం దాంట్లోనే చూయించాలి. నేను కంపల్సరీ చెప్తున్నాను సిస్టర్స్ మీకు. ఏంటంటే డ్యామేజ్ అనేది కంపల్సరీగా మనము ఓపెనింగ్ వీడియోలో చూయించాలి, ఓకేనా. కొంచెం ఓపికగా ఆ డ్యామేజ్ అనేది చూయించారనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే మనమే లాస్ కదా సిస్టర్స్. అది గుర్తుపెట్టుకోండి మీరు. నేను ఒక్కటే ఓపెన్ చేశాను, రెండోది ఓపెన్ చేయలేదు అట్లా కాదు. ప్రతిదీ ఓపెన్ చేసి నాకు డ్యామేజ్ అనేది దాంట్లో చూయిస్తే నాకు కూడా ప్రాబ్లం ఉండదు సిస్టర్. ఇప్పుడు మీ వల్ల నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడగాల్సి వస్తుందన్నమాట. లేదండి కంపల్సరీ వాళ్ళు తీసుకున్నారు, ఇట్లా విరిగిపోయింది, అవన్నీ నాకు వద్దు కదా సిస్టర్. మీరు దాంట్లో చూయించారంటే జస్ట్ మనం వీడియో పంపించేస్తాము, వాళ్ళు అడ్రస్ పెట్టేస్తారు, 2 ఉంటుందన్నమాట. వాళ్ళని అడగాల్సిన పని ఏమి ఉండదు, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చాలామంది సిస్టర్స్, నేను ఆల్రెడీ గ్రూప్లో ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, ఇంకొకటి వీడియోలో ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, అయినా కూడా మళ్ళీ నాకు ఐటమ్స్ పోస్ట్ చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు, పెట్టి ప్రైస్ ఎంత, కాస్ట్ ఎంత అనేసి మళ్ళీ అడుగుతున్నారు సిస్టర్స్. నాకు అంత ఓపిక లేదు, కొంచెం హెల్త్ బాగలేదు. అయినా కూడా మిస్ అవ్వకుండా గ్రూప్లో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, విత్ ప్రైస్ పోస్ట్ చేస్తున్నాను సిస్టర్స్. అది చూడండి కొంచెం ప్లీజ్.